ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. ఆ! అందులో 'ఆయా షేర్' అనే సాంగ్ ప్రమోషన్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు వచ్చే నెలలో 'పెద్ది' సినిమా రిలీజ్ అవుతుంది. హ్మ్. మరి వీళ్ళెందుకు ప్రమోషన్ చేసుకోవట్లేదు ఐపీఎల్‌లో? 2 పాన్ ఇండియా సినిమాలకు సంబంధించినయి. అవునండి. పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తారు. మరి అవును. వీళ్ళెందుకు ప్రమోషన్ చేయట్లేదు? అది యాక్చువల్‌గా నిర్మాతలు తీసుకునే స్టెప్ అండి అది. యాక్చువల్‌గా ఆళ్ళు ఇంకొంచెం దగ్గరికొచ్చేది తీద్దాం అనుకున్నారా మరేమో తెలీదు. అంటే ముందుగా అప్రోచ్ అవ్వటం వల్ల ఆళ్ళకి అవకాశం ఇచ్చారేమో మనకు తెలీదు. నిర్మాతలు ఏదైనా సరే ఒక సినిమా తీసే వరకు హీరో కూడా కాదు, డైరెక్టర్ కూడా కాదు. నిర్మాతలదే ప్రమోషనల్ యాక్టివిటీ అంతా నిర్మాతలే చూసుకోవాలండి. ఏ విధంగా ప్రమోట్ చేస్తే మన సినిమా అందరికీ చేరుతుంది. అది ఎక్కువ మందికి చేరే విధంగా చేయాలంటే మనం ఏం చేయాలన్న ఆలోచనలు అయితే గనక నిర్మాతే చేయాలి. దానికి తగ్గట్టుగానే ఏ విధంగా కొత్త విధంగా ఇప్పుడు సపోజు మరి అలాగనుకుంటే ఐపీఎల్‌లో అంతకుముందు 'రామ్ చరణ్' గారు ఒక స్టెప్ అది ఒక బ్యాట్ స్టెప్ అదే. వాడారు. అదే. అందుకే అది నేను ఒక చెప్తున్నాను. క్రికెటర్ కూడా చేశారు అలాగా. అవును. అది అప్పటికి ఆ టైంలో పబ్లిసిటీ అయింది. కొత్త విధానం ఏమన్నా చేస్తారో మనం ఆలోచించాలి. ఎంత హైప్ చేసినా సరే 'ఆయా షేరో' లేకపోతే మన 'పారడైజ్' సినిమా అనేది పెద్ది తర్వాతే. అంటే వీళ్ళు ప్రస్తుతం మునిగిందేంటంటే ఒక 'శృతి హాసన్' గారితో ఒక ఐటెమ్ సాంగ్ పూర్తి చేస్తే, సినిమాని పూర్తి చేసేస్తే దానికి తగ్గట్టుగా ప్లానింగ్ ఆలోచిస్తారండి. సినిమా ముందు ఇంకా ఒక 3, 4 రోజులు షూట్ ఉంది. 'రామ్ చరణ్' గారి షూట్ పార్ట్ అయినా గాని ఒక ఐటెమ్ సాంగ్ తప్ప మిగిలినదంతా పూర్తయిపోయింది. ఐటెమ్ సాంగ్ కూడా పూర్తయిపోతే గనక అప్పుడు పబ్లిసిటీలోకి దిగుతారేమో అని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా దిగితే ప్రమోషన్స్ ఇంకా గొప్పగా ఉంటాయని నేను ఆలోచిస్తున్నాను. ఉండే విధంగా చేస్తారంటంలో సందేహం లేదు. జూన్ 4 ఇరగదీసేస్తారంటంలో 'పెద్ది' సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తదంటంలో సందేహం లేదు.